నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. మనం మళ్ళా ఒక చిన్న 50 USDT తోటి క్రిప్టో ట్రేడింగ్ చేసాం ఈరోజు. ఓకే, ఈరోజు సండే. ఓకే, మీరు చూసుకున్నట్లయితే నేను బిట్కాయిన్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నా. ఓకే, బిట్కాయిన్ ఓవరాల్గా బుల్లిష్గా ఉంది డే చార్ట్లో. ఓకే, 4 hour చార్ట్లో ఇట్లా కనిపిస్తుంది, 1 hour చార్ట్లో ఇట్లుంది. ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది. ఓకే, క్లియర్గా చూడండి, దెర్ ఇస్ అ సెల్లర్ జోన్ హియర్, ఇక్కడ ఈ ఏరియా. ఓకే, దీని తర్వాత మళ్ళీ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ ఒక చిన్న సెల్లర్ జోన్ ఉంది. మీరు చూసుకున్నట్లయితే 5 minutes క్యాండిల్లో దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని కిందికి వెళ్ళి ట్రేడ్ మనం తీసుకోవచ్చు. చిన్న స్కాల్పింగ్ చేయాలి, పెద్దది కాదు. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేసే లోపల ఆల్మోస్ట్ అది కిందికి పడిపోతుంది. షార్ట్ పొజిషన్. ఓకే, 50 USDT 100x పెట్టుకుందాం, ఎందుకంటే తక్కువ అమౌంట్ ఉంది కదా మన దగ్గర. అంటే $50 తోటి ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి. స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుందాం ఆగానే. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ట్రేడ్ స్టార్ట్ చేసాం. $0.05 ప్రాఫిట్ నడుస్తుంది. స్లో ఉంటుంది మార్కెట్, ఎందుకంటే సండే రోజు కాబట్టి. సింపుల్గా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక 98,355 చూసాం ఎంత ఉంటుందో. చాలా తక్కువ నడుస్తుంది ఇప్పుడు, బికాస్ మనం తక్కువ అమౌంట్ చేస్తున్నాం కాబట్టి. 98,355 355కి $3 లాస్. ఓకే, ఇక్కడ వచ్చిందంటే $3 లాస్ అవుతుంది. ఓకే, ప్రాఫిట్ మనం చెప్తా ఆగండి. ట్రెండ్ లైన్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఐ డోంట్ థింక్ అది ఇంకా కిందికి వస్తుందని, బికాస్ ఓవరాల్ మార్కెట్ బుల్లిష్ ఉంది. మనం రివర్స్ ట్రేడ్ చేస్తున్నాం. ఓకే, సో మేబీ ఇక్కడ దాకా రావచ్చు. 98,223 చూద్దాం. 98,223 ప్రాఫిట్ వచ్చిన $3. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత డబ్బులు సంపాదించామని పాయింట్ కాదు, మన ప్రాసెస్ ఎట్లా ఫాలో అవుతాం అనేది పాయింట్. చూడండి, ఇప్పుడు $1 ప్రాఫిట్ నడుస్తుంది. సో మీరు ఇది 10 లక్షలతో ఆడినా ఇదే ప్రాసెస్ ఫాలో చేయాలి. ఇప్పుడు నాకు $3 చూపిస్తుంది, అదే మీరు 10 లక్షలతో ఇదే ఆడుంటే 2 lakhs దాకా ప్రాఫిట్ వస్తుండే, ఒకవేళ ఇది రీచ్ అయితే. ఓకే, సో అప్రాక్సిమేట్ చెప్తున్నాను. సో ప్రాసెస్ సేమ్, అమౌంట్ డిఫరెన్స్. ఓకే, సో ఇదే అమౌంట్ మీరు 1 lakhs ప్రాఫిట్ కూడా చేసుకోవచ్చు, 2 lakhs ప్రాఫిట్ కూడా చేసుకోవచ్చు, 10 lakhs ప్రాఫిట్ కూడా చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ క్యాపిటల్. ఓకే, చూద్దాం. ఒక చిన్న ఫాల్ దొరకడానికి ఈ టార్గెట్ రీచ్ అయిపోతుంది. ఓకే, 5 minutes చూసుకున్నట్లయితే చూడండి, మంచి ఈ క్యాండిల్ అయితే క్రేజీ ఉంది. దానిపైన మన స్టాప్ లాస్ ఉంది. సో there is 80% ఛాన్స్ దట్ మన ప్రాఫిట్ టార్గెట్ హిట్ అవుతుంది అని. ఓకే, వెయిట్ చేద్దాం. సో మనము మార్క్ చేసుకొని పెట్టుకుందాం. నాకు ఎందుకో ఇవి మార్క్ చేసినప్పుడల్లా నాకు లాస్ వస్తుంది, బట్ ఇట్స్ ఓకే, మార్క్ చేద్దాం. ఆ సెంటిమెంట్ అదంతా వద్దు. సో మనం ఇక్కడ బై చేసాం. ఇది మన స్టాప్ లాస్ 73 points. ఓకే, ప్రాఫిట్ విల్ బి 55. వై 55? నో, స్టాప్ లాస్ అదైతే ప్రాఫిట్ పెద్దది పెట్టుకుందాం. ఓకే, 100 points. ఓకే, చలో 100 points మనం టార్గెట్ పెట్టుకుందాం. స్టాప్ లాస్ 73. ఇంకా తక్కువ పెట్టుకోవచ్చు, కానీ నాకు దానికన్నా లోపల ఏది కనిపిస్తలేదు. సో చేసా, పోతే $3 వస్తుంది, వస్తే ఐ థింక్ $5 వస్తుంది. ఓకే, లెట్స్ సీ ఏం జరుగుతుందో గైస్. ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే సగం చూస్తే మీకు ఏం రాదు. ఫుల్ వీడియో చూస్తే నేను మధ్యలో పాయింట్స్ చెప్తుంటాను, దాంతో మీకు మీ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఉట్టిగా నేను ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, అరే తెలుగు ట్రేడర్ ఏజేకి ఇంత లాస్ వచ్చింది, ఇంత ప్రాఫిట్, అది వస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి. నేను ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు క్లియర్గా మొత్తం వీడియో చూస్తే నా సైకాలజీ అర్థమవుతుంది. మీరు కూడా సిమిలర్ సైకాలజీ అప్లై చేసుకొని ప్రాఫిట్ తీసుకోవచ్చు. జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ని స్ట్రాంగ్ చేసుకోండి, మీ స్కిల్స్ని స్ట్రాంగ్ చేసుకోండి, దాంతో మీకు ట్రేడింగ్ వస్తుంది. ఇది ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, ఇట్స్ ఓకే, $3 లాస్ తీసుకోవాలి, కానీ మన డైరెక్షన్లో మూవ్ అయితే మాత్రం పెద్ద ప్రాఫిట్స్. ఓకే, ఇది మూవ్ చేయలే కదా, ఇక్కడికి మన డైరెక్షన్లో మూవ్ అయితే మాత్రం మనకి పెద్ద ప్రాఫిట్ కావాలి. సింపుల్. లచ్చి ఒకవేళ ఇది కట్ అయింది అనుకోండి, ఇది ఇంకా పైకి వెళ్ళిపోతుంది. సో కరెక్ట్ స్టాప్ లాస్కి హిట్ అయిపోతే మనం సేఫ్ జోన్. సింపుల్. ఓకే, చూద్దాం. కరెంట్లీ అయితే $1 లాస్లో నడుస్తుంది గైస్. 39 గ్రీన్లో రెడ్లో నడుస్తుంది.
చూద్దాం ఏమవుతుందో. కరెక్ట్ ఈఎంఐ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంది. లెట్స్ నేను మార్కెట్ రివర్స్ డైరెక్షన్లో ట్రేడ్ చేస్తున్నా. యూజువల్లీ మార్కెట్తో ట్రేడ్ చేస్తే మంచిది, మార్కెట్ రివర్స్లో ట్రేడ్ చేస్తే ఇట్స్ నాట్ గుడ్ ఆల్వేస్. బట్ నాకు ఎందుకు ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడు కదా, ఇగో చూడండి. సింపుల్ ట్రేడింగ్ అంటే పెద్ద తోపేం కాదు గైస్, జస్ట్ మీరు సింపుల్గా సెల్లర్ బయర్ ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. ఓకే, ఈ ఏరియాకి ఇది సెల్లర్, ఇది సెల్లర్ జోన్ చూడండి, క్లియర్గా అనిపిస్తుంది. ప్రతిసారి మార్కెట్ అక్కడ వచ్చినప్పుడు రివర్సల్ అయింది చూడండి. మార్నింగ్ ఇది రివర్సల్ అయింది, ఇక్కడ పడ్డ వల్ల రివర్సల్ అయింది, ఇక్కడ నుంచి రివర్సల్ అయింది, ఇక్కడ నుంచి కూడా ఒక రివర్సల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసుకుని మనం ట్రేడ్ చేస్తాం. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇట్స్ ఓకే. మన అంటే మన ప్లానింగ్ రాంగ్ అయినట్టు, సింపుల్. వచ్చి ఒక ఫాల్ అయితే రావాలి యాక్చువల్లీ, చూద్దాం. 1 సెకండ్, సెకండ్ సపోర్ట్, థర్డ్ సపోర్ట్ తీసుకొని రావాలి. స్లోగా మూవ్ అవుతుంది గైస్. యూజువలీ నైట్ టైం 9, 8:30 అట్లా స్టార్ట్ చేస్తే మీకు 10, 11 టైంకి మంచి మూమెంట్స్ వస్తాయి అన్నమాట. బేసికలీ ఆ టైంలో ట్రేడ్ చేస్తే మంచిది. ఇప్పుడు నేను సండే రోజు నాకు ఫ్రీ ఉన్నా కొంచెం, సో ఐ థాట్ ఓకే చిన్న ప్రాఫిట్ ఏదైనా, ఎట్లైనా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా క్రిప్టో ట్రేడింగ్లో, చిన్న చిన్న ట్రేడ్స్ చేస్తూ ఉంటే మనకు ఒక ఫ్లో వస్తుంది అనమాట. ఆ ఫ్లో కోసం నేను చిన్న చిన్న ట్రేడ్స్ చేస్తాను. చూడండి కరెక్ట్ సెల్లర్ జోన్ దగ్గరకు వచ్చింది, అక్కడ నుంచి ఒక రిజెక్షన్ తీసుకుంటే మన ప్రాఫిట్ రీచ్ అయిపోతుంది. కానీ కరెంట్లీ అయితే $2.25 లాస్ నడుస్తుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో అన్రియలైజ్డ్ పిఎన్ఎల్ ఉంది కదా, ఇట్స్ లాస్. ఓకే, కరెంట్లీ లాస్ నడుస్తుంది. చూద్దాం. యూజువలీ క్రిప్టో ట్రేడింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ తోటి చేస్తే మంచిది అనమాట. ఎందుకంటే నాకు $5 వచ్చింది అనుకోండి ప్రాఫిట్, దాంట్లో $2 ఫీజ్కే అయిపోతుంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. నైస్, ఒక మంచి రిజెక్షన్ అయితే తీసుకుంది గైస్ అక్కడ నుంచి, కరెక్ట్ మనం అనుకున్న డైరెక్షన్ నుంచి. నైస్, కమాన్. పేషెన్స్ ఈజ్ ద కీ ఇన్ ట్రేడింగ్. పేషెన్స్, డిసిప్లిన్, సైకాలజీ స్ట్రాంగ్ చేసుకుంటే ఇక్కడ అడవిలో కూర్చున్నా డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, నేను 10 ట్రేడ్స్ చేశాను అనుకోండి, 10 ట్రేడ్స్లో 7 ట్రేడ్స్ నాకు లాస్ ఇచ్చింది అనుకోండి, 3 ట్రేడ్స్ ప్రాఫిట్ వచ్చినా నేను ప్రాఫిట్లో ఉంటాను. ఎందుకంటే స్టాప్ లాస్ చిన్నది పెట్టుకోవాలి, ప్రాఫిట్ పెద్దది పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ 30 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది ప్రాఫిట్లో, ఇంకా ఎక్కువ పెడతా యూజువల్లీ. కానీ మనం మార్కెట్ రివర్స్ డైరెక్షన్లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి నేను అంత పెట్టుకున్నా. ఓకే, మళ్ళీ రెడ్లో వచ్చాం. ఐ వాంట్ గ్రీన్లో వచ్చి ఈ స్టాప్ లాస్ ఈ టార్గెట్ హిట్ అవ్వాలి మనది. అప్పుడు మనకి ఒక అట్లీస్ట్ $5 ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ ఈ క్రిప్టోలో కూడా గైస్ ఓవర్ ట్రేడింగ్ చేయవద్దు. డేకి 3 to 5 ట్రేడ్స్ చేసి ఎండ్ చేశారు. నేను అదే పెట్టుకున్నాం అనుకుంటున్నా. నిఫ్టీ ఆర్ సెన్సెక్స్, ఇండియన్ మార్కెట్లో ఒక 5 ట్రేడ్స్, ఈ క్రిప్టో ట్రేడింగ్లో ఒక 5 ట్రేడ్స్, టోటల్ 10 ట్రేడ్స్ పర్ డే. దానికన్నా ఎక్కువ అసలు చేయొద్దు, లేకపోతే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ప్రాఫిట్స్ వస్తాయి, లాసెస్ వస్తూనే ఉంటాయి, కానీ మన బ్రెయిన్ ఖరాబ్ కావద్దు కదా. మన బ్రెయిన్ ఖరాబ్ కావద్దంటే పీస్ఫుల్లీ ట్రేడ్ చేయాలి, 10 ట్రేడ్లే చేయాలి. అంటే అది కూడా నేను మ్యాక్సిమం 5 అంటున్నా, 3లో కూడా ఎండ్ చేయొచ్చు. 3 ట్రేడ్స్ చేసి ఎండ్ చేయవచ్చు, ఇంకా పీస్ఫుల్ ఉంటుంది బ్రెయిన్కి. ఓకే, బట్ కన్సిస్టెంట్గా డబ్బులు సంపాదించాలి, అప్పుడు మీకు ఒక ఫ్లో వస్తుంది అనమాట. ఎప్పుడు ఒకటేసారి లక్షాధికారి అయిపోదు అనుకోవద్దు, అట్లా అదొక పెద్ద జంబడకలు పంప అది. చలో, ఈ క్యాండిల్ అయితే చాలా నెగిటివ్ ఉంది గైస్. ఈ క్యాండిల్ ప్రకారం అయితే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడు, ఆ సెల్లర్ మనం ఇప్పుడు కాపాడాలని కోరుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. బరాబర్ వీడియో లెంత్ ఉందని మీరు స్కిప్ చేయకండి గైస్, మొత్తం వీడియో చూడండి, మీకు నాలెడ్జ్ వస్తుంది. లాస్ వచ్చినా మీకు నాలెడ్జ్ వస్తుంది, ప్రాఫిట్ వచ్చినా మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, కమాన్, పడిపో. ఓవరాల్గా బిట్కాయిన్ పైకి వెళ్తుంది గైస్. ఓకే, ఎందుకంటే చూడండి 1 డే చార్ట్లో ఎక్స్ట్రీమ్ ఎట్లుంది చూడండి, క్రేజీ బుల్లిష్ ఉంది. ఓకే, సో ఓవరాల్ పైకే వెళ్తుంది. నేను స్కాల్పర్ కాబట్టి
చిన్న టైం ఫ్రేమ్లో ప్రాఫిట్ తీయడానికి చూస్తున్నా. ఓకే, సింపుల్. ఒకవేళ మీరు బిట్కాయిన్ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేసుకోండి. 1 lakh 1.5 lakh వెళ్ళే ఛాన్సెస్ ఉంది కమింగ్ మంత్స్లో. ఒకసారి వెళ్ళదు, కిందికి మీది దొర్లుకుంటూ వెళ్తుంది అనమాట. ఈరోజు ఎక్కువ స్లో ఉంది, బట్ ఇది ఓకే. నేను ఫుల్ వీడియోనే పెడతా, మీరు చూస్తుండండి, టైంపాస్ చేద్దాం. ఓకే, ఇంకా చెప్పండి గైస్. ఐ థింక్ 489 సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరికీ దండాలు. ఐ హోప్ మీకు నా వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతున్నాయని. మేబీ నేను డిఫరెంట్ వేగా ట్రేడ్ చేయవచ్చు, మేబీ ఎక్స్ట్రీమ్ టెక్నికల్ అనాలిసిస్ అన్నీ ఫాలో చేయకపోవచ్చు. కానీ నేను నా మెయిన్ మోటివ్ ఏంటంటే సైకాలజీ స్ట్రాంగ్ చేయాలని ఒకటే థాట్. మీరు సైకాలజీ స్ట్రాంగ్ ఉందనుకోండి, డిసిప్లిన్ ఉందనుకోండి, మీరు ట్రేడ్ ఎక్కడైనా చేయొచ్చు. ఇంకోటి ఏం తెలుసా, ఇండియన్ మార్కెట్లో మనం ప్రాఫిట్లో ఉంటే ప్రపంచంలో ఏ మార్కెట్లో అన్నా ప్రాఫిట్ చేయవచ్చు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ మ్యానిపులేటివ్ ఉంటుంది. ఈ మార్కెట్ చూడండి, కరెక్ట్ ఎక్కడ సపోర్ట్ ఉందో అక్కడ నుంచి పైకి వెళ్ళడం, ఎక్కడ సెల్లర్ కూర్చున్న అక్కడ నుంచి కరెక్ట్ నీట్ ఉంటుంది అనమాట. కానీ ఇండియన్ మార్కెట్లో కాదు, రపక్క కింద పడినా పడుతుంది, రపక్క పైన పోయినా పోతుంది. అది మ్యానిపులేషన్ అంటారు. పైనకి పోతే సస్టైన్ అయితే అవ్వదు, ఇమ్మీడియట్గా కిందికి రావడం, అదంతా దిమాగ్ ఖరాబ్, మన బ్రెయిన్ మొత్తం తినేస్తా అనమాట అది. సో అట్లాంటి మార్కెట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. చలో, ఇది 1 minute టైం ఫ్రేమ్లో. అయ్యా, కరెంట్లీ అయితే లాస్ట్లో ఉన్నాం గైస్. మన టార్గెట్ 100 points. ఇక్కడ స్టాప్ లాస్ ఆల్రెడీ పెట్టేసాం, మన టార్గెట్ కూడా ఆల్రెడీ పెట్టేసాం. జస్ట్ అది మూవ్ అవ్వడం కోసమే వెయిట్ చేస్తున్నా. ఇంకా చెప్పండి, సినిమాలు చూస్తారా మీరు అందరు? నేనైతే నా బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ ఉందంటే కామ్గా ఒక్కరినవే థియేటర్లో కూర్చుంటా. ఒక 3 hours వేరే స్టోరీ చూస్తాం కాబట్టి బ్రెయిన్ మొత్తం పీస్ అయిపోతుంది అనమాట. నైస్, ఒక మంచి రెడ్ క్యాండిల్ వచ్చింది చూడండి. గ్రీన్లోకి వచ్చేసాం. అదే ఫ్లోలో కింది దాకా వచ్చిందంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. చాలా పెద్ద ప్రాఫిట్ పెట్టాం గైస్ రివర్స్ మార్కెట్లో. ఇది రిస్కే, బట్ రిస్క్లో రస్క్ ఉంటుంది కాబట్టి రిస్క్ తీసుకుంటేనే మనం జీవితంలో ముందుకు వెళ్తాం. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయితే ఇట్స్ ఓకే. యాజ్ ఐ సైడ్ ప్రతిసారి చెప్పినట్టు ఈ క్యాండిల్ చూడండి, క్రేజీ బ్యారిష్ క్యాండిల్. ఇది ఫుల్ విగ్ రెడ్ ఉంది చూడండి. కానీ 1 minute క్యాండిల్, సిమిలర్ 5 minute క్యాండిల్ అయితే క్రేజీ పడుతున్నాయి. ఓకే, నైస్. కరెంట్లీ $1 ప్రాఫిట్లు ఉన్నాం గైస్. మీరు ఇదే ప్లేస్లో ₹1,00,000 పెట్టుంటే, 10 లక్షలు పెట్టుంటే ₹1,00,000 ప్రాఫిట్ ఇదే టైంలో అవుతుంటుంది అనమాట. సో ఎంత వచ్చిందని కాదు, ప్రాసెస్ ఎట్లా ఫాలో అవుతుంది అదొక్కటి నేర్చుకోండి చాలు. ఓకే, మీరు డబ్బులు సంపాదించగలుగుతారు. ఓకే, మనం ఎక్కడ తీసుకున్నాం, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఉన్నాం. ఓకే, ట్రేడ్ ఇక్కడ సమ్వేర్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఓకే, చలో ఇక్కడ నడుస్తుంది. ఇదంతా మనం చూసాం, పైకి వెళ్ళింది కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది. ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఓకే, ఈ బ్రేక్అవుట్ సస్టైన్ అయితే కిందికి పడిపోతుంది, అయినా మన టార్గెట్ ఈజీగా వచ్చేస్తుంది. సస్టైన్ అవ్వాలి బ్రేక్అవుట్స్. ఓకే, ఈ క్యాండిల్ చూడండి, 1 minute క్యాండిల్ ఇట్స్ నాట్ అ గుడ్ క్యాండిల్. ఇఫ్ ఇన్ కేస్ 5 minutes క్యాండిల్ చూస్తే దిస్ ఈజ్ వెరీ గుడ్ క్యాండిల్. కానీ ఎండ్ అవ్వాలి, ఇంకా ఎంత 2 minutes 40 seconds ఉంది. దీని కింద ఎండ్ అవ్వాలి. ఎండ్ అయితే పడిపోయి చూడండి, ఎండ్ అవ్వకుండా పైకి వెళ్ళిపోతుంది. సో ఇట్స్ కన్ఫర్మేషన్ రానట్టు. అట్లా ఎప్పుడైతే మనము మన డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి, ఇమ్మీడియట్గా మూవ్ అయినప్పుడు మనం డెసిషన్ తీసుకోవచ్చు. మూవ్ అయ్యి ఎండ్ అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ తీసుకోవాలి. చలో, ఇంకా 2 minutes 2.23 seconds ఉంది. క్యాండిల్ ఎండ్ అవ్వాలి, దట్ ఈస్ అవర్ గోల్. ఇప్పుడు $1.59 ప్రాఫిట్ వస్తుంది. అదే 10 లక్షలు పెట్టుకుంటే యూజువల్లీ పెద్ద అమౌంట్ చూపిస్తే జనాలకి ఇష్టమవుతుంది, వ్యూస్ పెద్దగా వస్తుంటాయి. ప్రాసెస్ ఫాలో చేయడం అదే ఇంపార్టెంట్ కదా. యూజువల్లీ ఇదే దాంట్లో పెద్ద క్యాపిటల్ పెడితే పెద్ద ప్రాఫిట్ వస్తుంది, ఇదే దాంట్లో చిన్న దాంట్లో పెడితే చిన్న ప్రాఫిట్ వస్తుంది. అక్కడ ఇంపార్టెంట్ ఏంది, ప్రాసెస్ని ఫాలో అవ్వడం ఇంపార్టెంట్, సైకాలజీని స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్.
కమాన్ సస్టైన్ అవ్వకుండా పైకి వెళ్ళిపోయింది. ఇంకా 1.5 minute ఉంది, బట్ సస్టైన్ అవ్వకుండా పైకి వెళ్ళిపోతుంది. కమాన్. ఈ 2 క్యాండిల్ గలీజ్గా ఉన్నాయి క్యాండిల్స్. ఓకే, లచ్చి. ఇంకోటి ఏం తెలుసా, కొంతమంది ఏం చేస్తారు, నేను పెట్టినా కదా ఇప్పుడు ఇక్కడ బై చేసుకున్నా, ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నా, ఇది ప్రాఫిట్ పెట్టుకున్నా. కొంతమంది ఏం చేస్తారంటే అరే వస్తుంది కిందికి ఎట్లా వస్తుంది, ఈ స్టాప్ లాస్ని ఈడి పెట్టుకుందాం. ఓకే, వస్తే దొరుకుతుంది కదా, ఇంతవరకు వెళ్ళి రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా అని అనుకుంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్ గైస్. మీరు ఒక ప్లాన్ పెట్టుకుంటే ఆ ప్లాన్కి ఎప్పుడు కట్టుబడి ఉండండి. అన్లెస్ దెర్ ఈజ్ ఒక డబుల్ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు మేబీ చేయవచ్చేమో, అది కూడా ఐ వుడ్ సజెస్ట్ నాట్ టు డూ. ఓకే, మీ స్టాప్ లాస్ దగ్గరికి వస్తే యాక్సెప్ట్ చేసుకోండి గైస్. ఓకే, ఎప్పుడు ఇది పెంచడానికి పోకండి. నేను కూడా అదే ట్రై చేస్తాను, నెవర్ డూ దిస్. పెంచినప్పుడు ఏమవుతుందో తెలుసా, మన ఆ ఫ్లో మిస్ అయిపోతుంది. ఏమంటారు, ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యే ఫ్లో ఉంటుంది కదా, మీకు ప్రాసెస్ని ఫాలో అండి, ప్రాఫిట్ రాకపోతే నాకు అడగండి. ఓకే, అంటే మేబీ కొన్ని లాసెస్ రావచ్చు, బట్ ఓవరాల్గా మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఓకే, మాట్లాడి నాకు గొంతు యూజువల్లీ కొంచెం స్లో ఉంది గైస్. ఇది టెస్ట్ మ్యాచ్ లెక్క ఉంది. టెస్ట్ మ్యాచ్ స్లో ఉంటుంది కదా, అట్లనే నడుస్తుంది ఇది. బట్ ఇట్స్ ఓకే, ప్రాసెస్ సిమిలర్ గైస్. మీరు 2020 ఆడినా టెస్ట్ మ్యాచ్ ఆడినా ప్రాసెస్ అదే బాల్ అదే బ్యాట్, స్లో ఉంటుంది ఇక్కడ అంతే. ఓకే, EMA ఈడొచ్చిందా? ఓకే, అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటున్నది. 30 EMA చూడండి. $1 lakh టచ్ అవ్వాలి కదా, ఇంకా టచ్ అయిందా? $99,655 దాకా పోయింది. $1 lakh టచ్ అవ్వాలి ఇంకా బిట్కాయిన్. ఈ క్యాండిల్ చూడండి, వరస్ట్ క్యాండిల్. అంటే గుడ్ క్యాండిల్ ఫర్ బయర్స్, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ 3 secondsలో ఇక్కడే ఎండ్ అవుతే మనకి కొంచెం రిస్క్ ఉంది గైస్. బట్ ఇట్స్ ఓకే, ఇదే ఫాలో అవుదాం, ప్రాఫిట్ వస్తే వస్తుంది. ఓకే, మంచి క్యాండిల్ని మొత్తం మింగేసింది చూడండి. సో దెర్ ఇస్ హై ఛాన్స్ దట్ మన స్టాప్లో సెట్ అవుతుంది. ఎందుకంటే ఇంత మంచి 2 క్యాండిల్ 2ని మింగేసింది ఈ క్యాండిల్ గుమ్మని. అలాంటప్పుడు కొంచెం స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, చెప్పలే. ఇది మేబీ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు, బట్ ఇట్స్ ఓకే. ఎంత అయింది మనది లాస్? మీరు చూసుకున్నట్లయితే $3 లాస్ వచ్చింది. ఇది నిన్న నైట్ నేను ట్రేడ్ చేసిన గైస్, 3 times లాస్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి మేబీ ఆ లాసెస్ ఈజ్ గుడ్ ఫర్ అస్, ఫర్ లెర్నింగ్ పర్పస్. ఇప్పుడు $3 లాస్. దీనికి చూడండి 2.25 ట్రేడింగ్ ఫీ. ఓకే, ఇంకో ట్రేడ్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా అంతే. ఒకవేళ ఈ పైన సస్టైన్ అయింది అనుకోండి గైస్, పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకోవచ్చు. మనం ఒక పని చేద్దాం, XRP USDTలో ట్రేడ్ చేద్దాం. ఓకే, నాకు ఎందుకో అది బిట్కాయిన్ వచ్చేస్తలే అమ్మా. ఓకే, ఇది సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేస్తుంది, బయింగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఒక ట్రేడ్ చేయవచ్చు యాక్చువల్లీ, కింద స్టాప్ లాస్ పెట్టుకొని. బట్ చేద్దామా, లాంగ్ పొజిషన్ $45తో ట్రేడ్ చేద్దాం. ఓకే, చలో ట్రేడ్ అయితే పెట్టేసా గైస్. ఇది నా లాస్ట్ ట్రేడ్ ఫర్ టుడే. ఓకే, నేను తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నా. ఈడ నేను పెద్ద అమౌంట్ వేస్తా సూన్. పెద్ద అమౌంట్తో ట్రేడ్ చేస్తే మజా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న $3 ప్రాఫిట్ నడుస్తుంది. పెద్ద అమౌంట్తో ట్రేడ్ చేసినప్పుడు మనకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే సింపుల్. ఓకే, సపోర్ట్ జోన్ దగ్గర ట్రేడ్ చేస్తుంది,
పోతే ఒక చిన్న స్టాప్ లాస్ హిట్ అవుతుంది, వస్తే పెద్ద ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అందుకోసం నేను తీసుకున్నాను. చూడండి $5 ప్రాఫిట్ నడుస్తుంది, $6. ఓకే, ఇందాక ఇంతసేపు వెయిట్ చేసినప్పుడు చూడండి ఫాస్ట్గా ప్రాఫిట్స్ వస్తున్నాయి. 15 EMA ఇక్కడ మనం ఆపుతుంది. ఇది కనుక క్రాస్ అయితే ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సింపుల్, చాలా సింపుల్ పెట్టుకోవాలి. ఎక్కువ ఇక్కడ దాకా దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే మార్కెట్ దీనిది కిందికే ఉంది. ఓకే, సో ఏ టైంలో అయినా కిందికి పడిపోవచ్చు. సో చిన్న ప్రాఫిట్ పెట్టుకుందాం. ఇక్కడ అంటే 4680 ప్రాఫిట్ పెట్టేస్తుంది చూడండి. స్టాప్ లాస్ 1.4680, $24 ప్రాఫిట్ వస్తే చూద్దాం. చలో ఈ లైన్ తీసేస్తా. ఓకే, చూడండి గ్రీన్ లైన్ ఉంది కదా, ఇక్కడ రాగానే మన ప్రాఫిట్ హిట్ అయిపోతుంది. చలో 5 EMAలో నైస్. చలో $8 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. స్టాప్ లాస్ ఏం లేవా, దీనికన్నా కిందికి వచ్చింది స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్ పెట్టమంటారా? షుడ్ వి కీప్ ద స్టాప్ లాస్? నా లెక్క ప్రకారం ఈ మూమెంట్ ఉంది కదా, స్ట్రాంగ్ ఉంది, వచ్చేస్తుంది. మనం స్టాప్ లాస్ పెట్టే లోపల ప్రాఫిట్ వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఇంకో నేను ఏం కన్ఫర్మేషన్ చూసాను తెలుసా గైస్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, అది బ్రేక్అవుట్ అయిపోయింది. సో నాకు కూడా అది కూడా ఒక కన్ఫర్మేషన్ అనమాట. ఇది బ్రేక్అవుట్ అయిపోయి కిందికి వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి పోతుంది. సో దే ఈజ్ హై ఛాన్స్ దట్ పైకి వెళ్తుంది. ఓకే, నేను అది చూసా, పెట్టి చూపించాలి, ఎందుకంటే ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ అయిపోయిందని పెట్టేసా. దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాను. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. కరెంట్లీ $4 ప్రాఫిట్ నడుస్తుంది గైస్ ఈ ట్రేడ్లో. $5 వస్తే ఈడి దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బ్రేక్అవుట్ అయితే మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకున్నాం. ఓకే, నేనని చెప్పినా వినవా ఎప్పుడై. ఇక్కడ ఒక బయర్ జోన్ ఉంది కదా చూడండి మీరు, ఇది 5 minutes కానీ ఇదంతా బయర్ జోన్. ఓకే, ఇది కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, హెవీ ఫాల్ దొరుకుతుంది. ఎక్కడ దాకా దొరుకుతుంది తెలుసా? అది బ్రేక్అవుట్ అయితే వీడి దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. కింది సైడ్ అంటున్నాను నేను. ఓకే, ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు మన పొజిషన్ $10 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. నైస్. చలో ఇంకొంచెం, ఇది ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తుందో చెప్తావు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే 75 పాయింట్స్ క్యాప్చర్ గైస్. ఓకే, చలో $9 ప్రాఫిట్ నడుస్తుంది ట్రేడ్లో. $11 నైస్. ఇంకొక క్యాండిల్ పైకి మూవ్ అయితే మన టార్గెట్ హిట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఎందుకు పెట్టా అంటే ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడు, చిన్న సెల్లరే, పెద్ద స్ట్రాంగ్ సెల్లర్ కాదు, బట్ చూడండి ఇది ఒక చిన్న సెల్లర్ ఇది. బట్ మనము చిన్న స్కాల్ప్ చేద్దాం కాబట్టి నేను ఇక్కడికే ప్రాఫిట్ తీసుకుంటా. ఓకే, నేనని ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది గైస్, చూద్దాం. సస్టైన్ అయితే పైకి వెళ్తుంది. $10 ప్రాఫిట్ నడుస్తుంది ట్రేడ్లో. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది యాక్చువల్లీ. ఇది బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళిపోతుంది, కానీ ఒకవేళ రిజెక్షన్ తర్వాత ఇంటి నుంచే రిజెక్షన్ అవుతుంది. కొంచెం రిస్క్ ఉంది గైస్, చూద్దాం. అట్లీస్ట్ ఇంకా కొంచెం పైకి వస్తే ఆడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఓకే, అట్లీస్ట్ చలో 13, 14, $15. ఐ థింక్ ఐ విల్ బుక్ ద ప్రాఫిట్ గైస్, ఎందుకంటే నాకు అక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది అనిపిస్తుంది. ఓకే, చలో ప్రాఫిట్ బుక్డ్. నేను ఎందుకు
ప్రాఫిట్ బుక్ చేసుకున్నా అంటే నాకు ఎందుకో ఇటు నుంచి ఒక రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే చూడండి, పొద్దు నుంచి పైకి పోతుంది, కిందికి వస్తుంది, పైకి పోతుంది, కిందికి వస్తుంది. ఈ జోన్ కట్ అయిపోయింది, కానీ ఆ జోన్ నుంచి కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఓకే, అక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. సో అది బ్రేక్అవుట్ అయితే వెళ్తుంది పైకి, కానీ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మీరు చూడండి, ఈ ట్రేడ్ హిస్టరీ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ట్రేడ్లో మనకి $3 లాస్ వచ్చింది, ఈ ట్రేడ్లో $12 ప్రాఫిట్ వచ్చింది. దీనికి తగిన ఫీజ్ $2.25 అనుకోండి. ఓకే, కూల్ 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 కూల్. చలో, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో లాంగ్ అయిపోతుంది. నేను పెద్ద అమౌంట్తో ట్రేడ్ చేస్తాను, అప్పటి వరకు స్టే ట్యూన్. నాకు మొత్తం ఒక క్రిప్టో గురించి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేదాకా నాకు పెద్ద అమౌంట్ పెట్టాలని లేదు. సో బట్ పెడితే దీంట్లో పెట్టొచ్చు. నిఫ్టీలో పెద్ద అమౌంట్ పెట్టడం రిస్క్, ఆప్షన్స్లో కానీ ఇలాంటి దాంట్లో పెద్ద అమౌంట్తో ట్రేడ్ చేయడం మంచిదే గైస్. పెద్ద రిస్క్ ఏం లేదు, ఎందుకంటే మనం జాగ్రత్త ఆడతాం, మ్యానిపులేషన్ ఉండదు కాబట్టి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.